కొన్నిసార్లు మనం శాపాన్ని అనుభవించడానికి ఈ బలహీనమైన మనసు కారణమవుతుంది తెలుసా? కొన్నిసార్లు దరిద్రత మనల్ని వెంటాడటానికి ఇది కారణమవుతుంది. కొన్నిసార్లు చెయ్యని మననెత్తిన బట్టడానికి మన పొరపాటు మనసు, ఇప్పుడు నేను చెప్పిన తత్వం కారణమవుతుంది. ఎందుకో తెలుసా? ఎదుటి వాళ్ళ గురించి వచ్చిన మాటను బట్టి మనం పంచుకొని ఆనందపడితే మన బతుకు నలుగురిలో ఆరాటపడతాం. మనం ఏ కొలత కొలుస్తాం అదే కదా మనకు కొలవబడుతుంది. సాటి మనిషి విషయంలో ప్రేమ చూపినప్పుడు మనకు కూడా ఆ పరిస్థితే కదా ఎదురవుతుంది. అందుకే చాలా వరకు మనం ఎదుర్కొంటున్నటువంటి శాపాల్లో సాటి మనుషుల పట్ల మనం చేసినటువంటి పొరపాటు వ్యవహారాలు చాలా వరకు దేవుని బాధ పెట్టుంటాయి. అది మనకు అర్థం కావటానికి కొన్ని రకాల పరిస్థితులు మన బ్రతుకులు అనుమతిస్తాడు ఆయన. దానికోసం ఏ విధంగానైనా నీకు పరిస్థితులు అనుమతించవచ్చు. అందుకే ఆ శాపగ్రస్తమైన జీవితం నీకు రాకుండానట్లు, ఆశీర్వాద కారణంగా నీవు ఉండునట్లు, నీవేంటో నువ్వు గుర్తుపట్టి నీ ప్రభువేంటో తెలుసుకొని ఆయన మనసును సాధన చేసి సాటివారి పట్ల దేవుని ప్రేమను కనపరచు. సాటి మనుషుల్ని అవకాశం ఉన్నంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. కక్ష చేత, వృధాతిశయము చేత ఇతరుల మీద అతిశయపడి, మిడిసిపడి, ఊప్పొంగి అందరికంటే నేను గొప్ప అన్నట్టుగా అడుగులు వేయకు. అందరికంటే నేను అట్టడుగునున్నాను అని పౌలు అన్నాడు. అందరికంటే ఆఖరి వాడను, అకాలమందు పుట్టిన వాడను. పాపులందరూ వచ్చి వరుసలో నిలబడండిరా అని పిలిస్తే మొట్టమొదట వచ్చే ప్రధాన పాపిని. ఆయన పూర్ణమైన ప్రేమ నా ఎడల కనపరిచి అయోగ్యుడైనా అపాత్రుడైనా నాకు ఈ ధన్యత ఇచ్చాడు. కానీ నేను ఎవరికంటే ఎక్కువైన వాడును కాను అని తనను తాను తగ్గించుకొని యేసు వలె జీవించడానికి ప్రయత్నించిన పౌలు మనకు మాదిరి. యేసు మనకు మాదిరి. రాజాదిరాజు అయి ఉండి, విశ్వ చక్రవర్తి అయి ఉండి, సర్వాధికారి అయి ఉండి, సర్వలోకానికి చక్రవర్తి అయి ఉండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొని అన్నీ కలిగిన వాడై ఉండి కూడా ఏమీ లేని వాని వలె కనపడ్డాడు. ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తనను తానే తగ్గించుకొని విధేయత చూపిన వాడైనాడు. యేసు మనస్సు, యేసు నీ మనస్సు. యేసయ్య మనసు అర్థమైనట్టు పాటలు పాడతాం మనం. ఏం అర్థమైంది? యేసు మనసు అర్థమైతే పాట కాదు, ముందు సాధన వచ్చేస్తుంది. అర్థం చేసుకోవాలి. అన్యాయంగా ఇబ్బందులు పాలవుతున్న బిడ్డ విషయంలో యేసు ఇలానే స్పందిస్తాడా? ఈ సన్నివేశం వచ్చింది ఈ టైంలో యేసు ఇలానే నాలాగనే స్పందిస్తాడా? యేసు నాలాగే మాట్లాడతాడా? నాలాగే ప్రవర్తిస్తాడా? నా వలనే వ్యవహరిస్తాడా? అన్ని విషయాలలో వెరిఫికేషన్ చేసుకోవాలి, వెతుక్కోవాలి, దిద్దుకోవాలి. ఖండించు తప్పుని, లోపాన్ని దిద్దు, తప్పులేదు. యేసయ్య కూడా చేశాడు. కానీ యేసయ్య యుద్ధరంగంలో జయించి ఆ పని చేశాడు. ఇంకా యుద్ధరంగంలోకి అడుగు పెట్టనోడు గాయాల పాలైన వాళ్ళని తేలిగ్గా మాట్లాడితే తప్పు అవుతుంది. తర్వాత తను ఆ సోదరుని ఎదుర్కొనే దెబ్బతినే అవకాశం ఉంది. అప్పుడు కుమిలి కుమిలి ఏడ్చే అవకాశం ఉంటుంది. నాకంటే ముందటి వారిని ఎంతో తోలనాడి మాట్లాడాను. ఈరోజు అదే శోధన నేను ఎదుర్కొని నేనేందో, నా జీవితం ఏందో, నా పట్టుదల ఏందో, నా కార్యదీక్ష ఏందో నాకు అర్థమైంది. అయ్యో దేవా, నేనెంత పొరపడ్డాను అని దిద్దుకొని కన్నీటితో పశ్చాత్తాపడే రోజు ఒక రోజు వస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభ దినాల్లో ఒక దైవజనుడు, నేనెంతో ప్రేమించే ఒక దైవజనుడు వాక్యం చెప్పడం నేను విన్నాను. అది ప్రారంభపు మెట్టు. ప్రతి ఒక్కడు ఒక చిన్న గుడిసె ఒకటేసి భక్తుల్లాగా యాక్షన్ చేస్తా, హడావుడి చేస్తాడు, స్తుతి స్తోత్రం అని కొడతా,
ఇది చేస్తూ ఉంటాడు. అందరినీ నమ్మకండి. చిన్న చిన్న దైవజనుల్ని తూలనాడి మాట్లాడిన ఆ మాట నా చెవిన బట్టి అప్పుడే గాయపడ్డా. ఎందుకంటే ఆ మాట నాకు వినబడ్డప్పుడు నేను అదే స్థితిలో సేవ చేస్తున్నా. ప్రతి ఒక్కడూ బయలుదేరుతారు, ఇలాగ అంటారు. అలాగ తప్పు లేదు. కొంతమంది ఏదో పొరపాటుగా ప్రవర్తించి ఉండొచ్చు. వారిని చూసి ఆ దైవజనుడు అలా అని ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కడు అని అన్నందుకు గాయపడ్డాను. ఆ ప్రతి ఒక్కళ్ళు నేను ఒకడిని కదా. రోడ్డు పక్కన గుడిసేసి డమ్ము కొట్టిన వాళ్ళలో నేను ఒకడిని కదా. నాకున్న భారాన్ని బట్టి సేవకు వచ్చాను. అయ్యో, ఈ దైవజనుడు ఇలా అనకపోతే బాగుండేది కదా అనిపించింది. అయితే నేనేమో ఆయన తోలనాడను. ఇప్పుడు కూడా ఆయన అంటే నాకు ఇష్టం. అదే దైవజనుడు పరిపూర్ణతలోకి వచ్చినప్పుడు తన అవసాన దశలో ఏమన్నాడో తెలుసా? నా చెవులారా అదే దైవజనుడు నోటి విన్నాను. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ దైవజనులు ఒక మీటింగ్ పెట్టి ఆయన ఆహ్వానిస్తే ఆయన వాక్యం చెప్పి అయిపోయినాక, సహోదరులారా, మనలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మనందరం ఆయన తోటలో పనివారం. నాకు ఎక్కువైంది ఏమి లేదు, మీకు తక్కువైంది ఏమి లేదు. మీకు ఇచ్చిన కృపలో మీరు సేవ చేస్తున్నారు, నాకు ఇచ్చిన కృపలో నేను చేస్తున్నా. మనందరం సమానులమే. మనందరం ఆయన తోటలో పనివాళ్ళు అన్నాడు. నాకెంత సంతోషం వేసిందో. ఆ మాట దేవుడు ఆయన నోట అనిపించిన కొన్ని సంవత్సరాలకు ఆయన దేవుడు తన దగ్గరికి తీసుకున్నాడు. అందుకే తొందరపాటుగా మనం మాట్లాడిన మాటలు మనల్ని పట్టుకుంటాయి. అందుకే జాగ్రత్త పడాలి. ఒక విలువైన సందేశం, జీవితానికి సరిపోయిన సందేశం, ఎప్పటికీ మన హృదయంలో దాచుకోవాల్సిన సందేశం నేను మీతో పరిశుద్ధాత్మ ప్రేరణలో పలకటం జరిగింది. నా మట్టుకు నా గుండెల్లో అదే ఉంది. అలాగని తప్పు చేసిన వాళ్ళని చూస్తా ఊరుకోమని కాదు, వాళ్ళు ఏది చేసినా అదే రైట్ అని అనమని కాదు. తప్పును ఖండించు, దిద్దుబాటు చెయ్యి. అయితే దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక క్రమం ఉంది. మన దిద్దుబాటు అవతలవాడి మీద కక్షతో మాట్లాడినట్టు ఉండకూడదు, ప్రేమతో దిద్దుబాటు చేసినట్టు ఉండాలి. అది నేను చెప్తుంది. వానికంటే నేను మంచివాడిని చూపించుకోవటానికి దిద్దుబాటు చేసినట్టు ఉండకూడదు. నేను నీవోటి బలహీనుడునే కానీ సోదరుడా, దేవుని కృపతో సరిచేయబడ్డాను, నీవు కూడా సరిచేయబడిన ఆయన అన్నట్లుగా ఉంటే బాగుండనేది నా అభిప్రాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.